లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ మోరల్ స్టోరీస్. ఒక చిన్న విత్తనం భూమిలో పాతపెట్టబడింది. అది చాలా చిన్నది, బలహీనంగా ఉంది. ఏ టైనీ సీడ్ వాస్ ప్లాంటెడ్ ఇన్ ద గ్రౌండ్. ఇట్ వాస్ వెరీ స్మాల్ అండ్ వీక్. నేను ఎప్పుడు పెద్దగా ఉండలేను, నేను ఎప్పుడు పెద్దగా చెట్టుగా మారలేను అని అనుకుంది. I can never grow big. I can never become a big tree. It thought. అప్పుడు ఒక తెలివైన పురుగు విత్తనానికి చెప్పింది, నీలో ఉన్న శక్తిని చూడండి. దెన్ ఏ వైజ్ వామ్ టోల్డ్ ద సీడ్, లుక్ ఎట్ దట్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. మీరు పెద్దగా పెరిగి గాలిలో ఎత్తైన శాఖలను కలిగి ఉంటారు. మీరు పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిస్తారు. విత్తనం ఆ మాటలను నమ్మలేదు. యు విల్ గ్రో టాల్ అండ్ హ్యావ్ బ్రాంచెస్ హై ఇన్ ద ఎయిర్. యు విల్ బీ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ గివ్ షేడ్ టు చిల్డ్రన్. ద సీడ్ డిడ్ నాట్ బిలీవ్ దోస్ వర్డ్స్. కానీ అది కష్టపడి పెరిగింది. అది మొలకెత్తి చిన్న మొక్కగా మారింది. బట్ ఇట్ టైడ్ హార్డ్ టు గ్రో. ఇట్ స్పౌటెడ్ అండ్ బికమ్ ఏ స్మాల్ ప్లాంట్. అది ఎక్కువ నీరు తాగింది, ఎక్కువ సూర్యరశ్మిని పీల్చుకుంది. ఇట్ డ్రంక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ అబ్జర్వ్డ్ లాట్స్ ఆఫ్ సన్లైట్. సంవత్సరాలు గడిచాయి. చిన్న విత్తనం ఒక గొప్ప చెట్టుగా మారింది. ఇయర్స్ పాస్డ్. ద టైనీ సీడ్ గ్రో ఇంటూ ఏ మెగ్నిఫిసెంట్ ట్రీ. అది పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిచ్చింది. ఇట్ ప్రొవైడ్ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ షేడ్ ఫర్ చిల్డ్రన్. విత్తనం తనలో ఎంతో శక్తి ఉందో తెలుసుకుంది. ద సీడ్ రియలైజ్డ్ హౌ మచ్ పవర్ ఇట్ హ్యాడ్ వితిన్. మోరల్ ఆఫ్ ద స్టోరీ, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ లైక్ ద సీడ్, ఎవ్రీ వన్ హ్యాస్ దట్ పొటెన్షియల్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. ఒక నెమలి తన వేగాన్ని గురించి అతిగా అహంకరించుకుంది. ఏ పీకాక్ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. అది ఒక తాబేలుతో పరుగు పందెం వేసింది. ఇట్ ఛాలెంజ్డ్ ఏ టార్టాయిస్ టు ఏ రేస్. తన వేగాన్ని ప్రదర్శించడానికి తొందరగా పరిగెత్తింది. టు షో ఆఫ్ ఇట్స్ స్పీడ్, దే హ్యాడ్ రన్ వెరీ ఫాస్ట్. అది అలసిపోయే వరకు పరిగెత్తింది. ఇట్ రన్ అంటిల్ ఇట్ గాట్ టైర్డ్. అప్పుడు అది ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించుకుంది. దెన్ ఇట్ డిసైడెడ్ టు రెస్ట్ అండర్ ఏ ట్రీ. తాబేలు నన్ను ఎప్పుడు అందుకోలేదు అని అనుకుంది. ద టార్టాయిస్ విల్ నెవర్ క్యాచ్ మీ, ఇట్ థాట్. కానీ తాబేలు నెమ్మదిగా, ఓపికగా పరిగెడుతూనే ఉంది. బట్ ద టార్టాయిస్ కెప్ట్ రన్నింగ్ స్లోలీ అండ్ స్టడీలీ. అది విరమించలేదు. చివరకు తాబేలు గమ్యాన్ని చేరుకుంది. ఇట్ డిడ్ నాట్ స్టాప్. ఫైనల్లీ ద టార్టాయిస్ రీచ్డ్ ద డెస్టినేషన్. నెమలి నిద్ర లేచి పరిగెత్తింది. ద హియర్ వేక్ అప్ అండ్ రన్. కానీ అది తాబేలును అందుకోలేకపోయింది. బట్ ఇట్ కుడ్ నాట్ క్యాచ్ అప్ ద టార్టాయిస్. లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ మోరల్ స్టోరీస్. ఒక చిన్న విత్తనం భూమిలో పాతపెట్టబడింది. అది చాలా చిన్నది, బలహీనంగా ఉంది. ఏ టైనీ సీడ్ వాస్ ప్లాంటెడ్ ఇన్ ద గ్రౌండ్. ఇట్ వాస్ వెరీ స్మాల్ అండ్ వీక్. నేను ఎప్పుడు పెద్దగా ఉండలేను, నేను ఎప్పుడు పెద్దగా చెట్టుగా మారలేను అని అనుకుంది. I can never grow big. I can never become a big tree, it thought.
అప్పుడు ఒక తెలివైన పురుగు విత్తనానికి చెప్పింది, నీలో ఉన్న శక్తిని చూడండి. దెన్ ఏ వైజ్ వామ్ టోల్డ్ ద సీడ్, లుక్ ఎట్ దట్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. మీరు పెద్దగా పెరిగి గాలిలో ఎత్తైన శాఖలను కలిగి ఉంటారు. మీరు పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిస్తారు. విత్తనం ఆ మాటలను నమ్మలేదు. You will grow tall and have branches high in the air. You will be a home for birds and give shade to children. The seed did not believe those words. కానీ అది కష్టపడి పెరిగింది. అది మొలకెత్తి చిన్న మొక్కగా మారింది. బట్ ఇట్ ట్రైడ్ హార్డ్ టు గ్రో. ఇట్ స్పౌటెడ్ అండ్ బికమ్ ఏ స్మాల్ ప్లాంట్. అది ఎక్కువ నీరు తాగింది, ఎక్కువ సూర్యరశ్మిని పీల్చుకుంది. ఇట్ డ్రంక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ అబ్జర్వ్డ్ లాట్స్ ఆఫ్ సన్లైట్. సంవత్సరాలు గడిచాయి. చిన్న విత్తనం ఒక గొప్ప చెట్టుగా మారింది. ఇయర్స్ పాస్డ్. ద టైనీ సీడ్ గ్రో ఇంటూ ఏ మెగ్నిఫిసెంట్ ట్రీ. అది పక్షులకు నిలయం, పిల్లలకు నీడనిచ్చింది. ఇట్ ప్రొవైడ్ ఏ హోమ్ ఫర్ బర్డ్స్ అండ్ షేడ్ ఫర్ చిల్డ్రన్. విత్తనం తనలో ఎంతో శక్తి ఉందో తెలుసుకుంది. ద సీడ్ రియలైజ్డ్ హౌ మచ్ పవర్ ఇట్ హ్యాడ్ విత్ ఇన్. Moral of the story: believe in yourself. Just like the seed, everyone has that potential to achieve great things. ఒక నెమలి తన వేగాన్ని గురించి అతిగా అహంకరించుకుంది. A peacock was very proud of its speed. అది ఒక తాబేలుతో పరుగు పందెం వేసింది. It challenged a tortoise to a race. తన వేగాన్ని ప్రదర్శించడానికి తొందరగా పరిగెత్తింది. To show off its speed, the hare ran very fast. అది అలసిపోయే వరకు పరిగెత్తింది. ఇట్ రన్ అంటిల్ ఇట్ గాట్ టైర్డ్. అప్పుడు అది ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించుకుంది. దెన్ ఇట్ డిసైడెడ్ టు రెస్ట్ అండర్ ఏ ట్రీ. తాబేలు నన్ను ఎప్పుడు అందుకోలేదు అని అనుకుంది. ద tortoise will never catch me, it thought. కానీ తాబేలు నెమ్మదిగా ఓపికగా పరిగెడుతూనే ఉంది. బట్ ద tortoise kept running slowly and steadily. అది విరమించలేదు. చివరకు తాబేలు గమ్యాన్ని చేరుకుంది. It did not stop. Finally, the tortoise reached the destination. నెమలి నిద్ర లేచి పరిగెత్తింది. The hare wake up and ran. కానీ అది తాబేలును అందుకోలేకపోయింది. But it could not catch up the tortoise.